పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్కు ఫీల్డ్ మార్షల్ హోదాను కట్టబెట్టింది పాకిస్తాన్ కేబినెట్. ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో కేబినెట్ భారత్పై మీరు అపూర్వ విజయం సాధించారు అన్న అంశం నేపథ్యంలో ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదాను కట్టబెట్టారు. పాకిస్తాన్లో 1959లో మహమ్మద్ అయూబ్ ఖాన్కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చారు. మళ్ళీ 65 ఏళ్ల తర్వాత ఆసిఫ్ మునీర్కు అటు ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చారు. అయితే అటు పాక్ నెటిజన్స్తో పాటు పాకిస్తాన్ జాతీయులు, మిగతా దేశాలను పాకిస్తాన్ జాతీయులు సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్ చేస్తున్నారు. ఆయనకి ఫీల్డ్ మార్షల్ కాదు, ఫెయిల్డ్ మార్షల్ అని హోదా ఇవ్వాలి అని. ఏం సాధించామని గర్వకారణంతో ఆర్మీ చీఫ్కు ఆ గౌరవం ఇస్తారు. అన్ని విధాలుగా ఇండియాదే పైచేయి అయింది. మన స్థావరాలను కొట్టడంతో పాటు, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు, మనం ప్రయోగించిన డ్రోన్లను, మిసైళ్లను చాలా ఈజీగా, చాకచక్యంగా ఇండియా ఆర్మీ ఎదుర్కొంది అన్న అంశాన్ని కొందరు పాకిస్తాన్ సంబంధించిన జాతీయులు, అలాగే పాకిస్తాన్ సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, అంటే ఇప్పుడు ఎక్స్, మాజీ గతంలో ట్విట్టర్, అలాగే అటు ఫేస్బుక్ కానీ మిగతా సోషల్ మీడియాలో ప్రధానంగా పోస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్పెసిఫిక్గా ఏ విధంగా చూసుకున్నా ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పైచేయి అనేది కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్ డీజీఎం కాల్పుల విరమణకు ముందు ప్రతిపాదన తెచ్చారంటే ఇక్కడ ఎవరు ఓడిపోయారన్న పరిస్థితికి వేరేగా మనం చెప్పక్కర్లేదు. ఇదే అంశాన్ని చాలామంది నెటిజన్స్ కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏదేమైనా ఆసిఫ్ మున్నీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వటం అనేది పాకిస్తాన్ ప్రభుత్వం మున్నీర్కు భయపడుతోందా, మున్నీర్ మళ్ళీ పర్వేజ్ ముషరఫ్ లాగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతారన్న భయం ఏమైనా పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.